అన్న నీ అభిమాని అని వచ్చారండి. వచ్చి ఒకటి అన్నారు, అన్న ఇంత అమాయకుడు అంటే ఎలా బతుకుతావన్నా నువ్వు అని అన్నారు. బతుకుతున్నాను, బతికి చూపిస్తున్నాను, మీ అందరి ఆదరణ బట్టి నేను ఈరోజు ఇక్కడి వరకు నేను ఉన్నాను. అన్న మీరు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడన్నా మీ మీద వచ్చిన మీమ్స్ కానీ అలాంటివి ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నారా? నిజంగా కొన్ని చూసారా? స్టార్టింగ్లో మీరు ఒక సంథింగ్ ఒక రూమ్ స్ప్రే అనుకుంటా, రూమ్ స్ప్రేని ఇట్లా చెక్ చేస్తుంటే రూమ్ స్ప్రే అన్నా. సుమనన్న చూసారా ఎంత ఇన్నోసెంట్, అది రూమ్ స్ప్రే అని కూడా తెలియదు అని చెప్పి నాకు అటువంటి చూసినప్పుడు నాకు అరే తెలుసురా అన్నకి, ఏదో మామూలుగా చెక్ చేస్తున్నారా అని నేను అనుకున్నాను పర్సనల్. అంటే తెలియకుండా కాదని తెలుసు, యాక్చువల్లీ హోల్ ఎట్టి ఉందని నేను జనరల్ స్ప్రే కొడితే బయటికి వస్తుంది కదా, అది ఎట్టి ఉందని నేను చూస్తున్నాను జనరల్గా స్ప్రే కొట్టేటప్పుడు. దాన్ని కూడా మీమ్స్ చేశారు తెలుసు, చెప్పారండి. అది భలే కొన్ని మీది ఫన్నీగా చాలా మీమ్స్ చాలా బాగున్నాయి అన్న. అండ్ మీరు ఒక టాస్క్ అవ్వచ్చు, సీక్రెట్ టాస్క్లు ఎంత బాగా ఆడారు అమ్మ, ఎవరికి అసలు పక్కనే తిరుగుతూ పెద్ద పెద్ద మొక్కలు పెట్టారు. నాకు తెలియదు బిగ్ బాస్, నాకే ఇచ్చేవారు ఆ టాస్క్. దొంగ టాస్క్ కానివ్వండి, రెబల్ టాస్క్ కానివ్వండి, నాదే. పాలు తాగేనండి, లీటర్ పాలు తాగారన్న, లీటర్ పాలు, పచ్చి పాలు అండి, అది కూడా మంచిదే హెల్త్కి. కానీ ఆ రోజు నైట్ అంతా నాకు నిద్రే లేదు. అవునా? చాలా డిస్టర్బ్ చేసింది స్టమక్ అంతాను. అన్న చాలా మంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వెయిట్ లాస్ అవుతామంటారు, మీరు ఆబ్వియస్లీ నాకు తెలిసి తగ్గే ఉంటారు. ఎంత తగ్గుంటారు చెప్పండి మాకు? 10 kgs అండి. 10 kgs తగ్గానండి. అబ్బా అనుకున్నారు అసలు 10 kgs లాస్ అవుతా అని చెప్పి? లేదండి అసలు. అంటే మాకు ఫుడ్ వైజ్ చూసుకుంటే ప్రోటీన్ ఫుడ్ వచ్చేదండి. ఓకే. అంటే మాకు టైమింగ్స్ డిఫరెన్స్ వల్ల మాకు మామూలుగా మనం బయట ఉంటే 3 పూటలు తింటాం. అవునవును. నేనైతే 4 పూటలు తింటాను అనుకోండి. అక్కడ హౌస్ వల్ల మాకు ఆ టైమింగ్స్ వల్ల 2 పూటలు కానీ 3 పూటలు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటే అయ్యేదండి. ఒక్కొక్క పూటే తినేవాళ్ళు మేము అందరం. ఎందుకంటే మాకు మెయిన్ టాస్క్ ఉంటుందండి. టాస్క్ కానీ గేమ్స్ కానీ అని ఆ టెన్షన్ ఉండేవండి. మాకు ఫుడ్ మీదకి వెళ్ళేది కాదు. ఇంకెందుకంటే మేమే ప్రిపేర్ చేసుకోవాలి, మేమే తినాలి. మాకు ఆ గేమ్ అక్కడ గేమ్ ఆడాలా, టాస్క్ ఆడాలా, అది మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలా, ఆ టైం మాకు సరిపోయేది కాదండి. కానీ ప్రతి రోజు ఈ మార్నింగ్ లేచామా ఇవాళ ఏదో ట్విస్ట్ ఉంటుంది అన్న భయం అన్నతే ఉండేదని. అలా నిద్ర పట్టేది అసలు ఫస్ట్ థింగ్ నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని టెన్షన్స్లో ఆ నిద్ర ఎట్లా పడుతుంది, కెమెరాలన్నీ మన మీద ఉంటే ఫోకస్డ్గా. ఒక 2-3 weeks కొంచెం భయం కానీ టెన్షన్గా ఏమవుతుంది ఏంటంటే ఒకసారి మిడ్ నైటే లేపి మీకు గుర్తుండి ఉంటుంది, సంజన గారు ఎలిమినేషన్ చేశారు. అవునవును, మిడ్ నైట్ ఎలిమినేషన్. అంటే అప్పటి నుంచి ఇంకా భయం వేసేది, వామ్మో ఏంటి ఇంత ట్విస్ట్ ఇస్తున్నారు ఇంకో బిగ్ బాస్ ఓకే అని ప్రతిదీ టెన్షన్గా ఉండేదండి. సో అసలు మీకు బిగ్ బాస్ ఆఫర్ అనేది ఇంత ముందు కూడా చాలాసార్లు వచ్చింది, బట్ పర్టికులర్లీ 9th season వెళ్ళడానికి రీజన్? మా అబ్బాయి గౌతమ్ శెట్టి, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు. మెయిన్ రీజన్ అదే, అందుకే వెళ్ళాను నేను. అవునా? బిఫోర్ దట్ ఎందుకు రిజెక్ట్ చేశారు? లేదండి, ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బిజీగా ఉంది, షూటింగ్స్ వల్ల బిజీ. 2019 ఆ సీజన్ నాకు గుర్తులేదని, 2019 ఏదో అనుకుంటాను. ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని, అందుకని ఇంకా నేను వెళ్ళలేదు. ఈ టైంలో నేను ఒకటే చెప్పి ఇంట్లో అంత పర్మిషన్ తీసుకున్నాను, ఎందుకంటే మనం లేకపోతే అవ్వదు కదండి ఇంట్లోని. నేను మొత్తం నా వైఫ్ని కానీ, ఇంట్లో మదర్ని కానీ అని, పిల్లల్ని కానీ అని, మా సిస్టర్ వీళ్ళందరినీ పర్మిషన్ తీసుకున్నాను. వెళ్తే ఎప్పుడు వస్తామో మనకి తెలియదు, వెళ్ళమంటారా అని అడిగాను. వెళ్ళండి అని అందరూ అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళగలం, ఏ వరకైనా మనం చేయగలమండి. నాకు ఆ సపోర్ట్ వల్లే నేను వెళ్ళాను. వర్క్ ఇప్పుడు కొన్ని టాస్కులు కొన్ని విషయాల్లో చేసే పనుల్లో సంజన గారు చేసే పనులు ఉంటాయి కదా, అవి చాలా వరకు చూసిన వాళ్ళం మాకే చాలా కోపం వస్తే మీరు అక్కడ ఉండి మీరు ఫేస్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అది? అంటే కొన్ని పర్సనల్ థింగ్స్ మీద అటాక్ అయ్యారండి సంజన గారు కానీ, దాని మన బర్నన మెడిసిన్స్ కానీ అని, కొన్ని మన గుడ్లు దొంగతనం చేయడం కానీ అని, అవి సత్యంగా అంటే యాక్చువల్లీ షీ నోస్ అంటే వాట్ ద బిగ్ బాస్
కంటెంట్ ఇస్తేనే మనం ఉంటామని తనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కన్నడలో చేశారండి, నాకు అది ఐడియా లేదు. అంటే తనకి తెలుసు వాట్ ఈజ్ వాట్, మనం ఎలాగ ఉండాలి, ఏంటి, ఎలాగా కంటిన్యూ అవుతాం అన్నది. అంటే మనం ఫన్ చేయగలం, ఎంటర్టైన్మెంట్ చేయగలం, జాలీగా మాట్లాడదాం, అందరితో కలిసి ఉందాం. కానీ ఇంత పర్సనల్ థింగ్స్ మీద అది కొంచెం బాధ అనిపించిందండి నాకైతే. ఎందుకు అంటే చెప్తున్నాం, అందరూ చెప్తున్నాం వద్దు సిస్టర్ వద్దు కామ్గా, అంటే తన లేదు నేను కాదు సరదాగా ఫన్ చేయడానికి ఎంటర్టైన్మెంట్కి అని అంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ అన్నది ఒకటి దొంగతనం చేస్తేనే ఎంటర్టైన్మెంట్ కాదు యాక్చువల్లీ. సరదాగా కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు, ఫన్ ఒక టాపిక్ తీసుకొని దాన్ని డిస్కషన్ చేసుకోవచ్చు మనం. ఎంటర్టైన్మెంట్ కానీ డిస్కస్ కానీ ఒకటి దొంగతనం చేస్తేనే కరెక్ట్ కాదు. అక్కడ కొన్ని విషయాల్లో తర్వాత చెప్తే ఇంకా ఓకే ఓకే అని కూల్గానే. ప్రభంజనం భలే పెట్టారన్న, కానీ యాజ్ ఇట్ ఈస్ మీ వాయిస్ ని దింపేశాడన్న ఇమాన్యుయల్. అవును అసలు నిజంగా మీరు చూసిన ఒక్కొక్కసారి నేను అంటే మీరు మాట్లాడుతున్నారా లేదా ఇమాన్యుయల్ మాట్లాడుతున్నా, నేను 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ చూసాను బ్యాక్ పెట్టుకుని. సో ఆ ఇమాన్యుయల్తో మీకు ర్యాప్ చాలా బాగా కుదిరినట్టుంది. అసలు ఎలా అనిపిస్తుంది? మిస్సింగ్ ఇమాన్యుయలా? అయ్యో 100%. సో ప్రభంజనం అది అన్నప్పుడల్లా మాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇంకా నుంచి మాకు సుమన్ శెట్టి గారే డెఫినెట్లీ. సో ఇమాన్యుయల్తో ర్యాప్ ఎలా ఉండేది? అంటే అది ప్రపంచంలో అన్న వర్డ్ రావడం ఏంటంటే టీమ్ టాస్క్ అయ్యేదండి. టీమ్ ఫస్ట్లో టాప్లో ఉండేవాడిని, టాప్ 2, టాప్ 3, మళ్ళీ టాప్ 5 వచ్చేసామని టాప్ 3, టాప్ 2, టాప్ 2 అలాగే. ఇమాన్యుయల్ అన్న ఏంటన్నా అందరూ ఉన్న పొజిషన్లో ఉంటున్నారు, నువ్వు మాత్రం పైన ఉంటున్నావు, కిందకి వెళ్తున్నావు, పైకి వస్తున్నావు, కిందకి వస్తున్నావు, నువ్వు ప్రభంజనం అన్న అక్కడ మొదలైంది. ప్రభంజనం అని సూపర్ అన్న. చాలా మంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది.